వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. బీజేపీ యాదగిరి దూసుకెళ్తున్న ప్రచారం. అక్కన్నపేటలో ఎన్నికల వేడి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో సర్పంచ్ ఎన్నికల దుమారం ముమ్మరమవుతుండగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి బక్కయ్య గారి యాదగిరి ప్రచారం గ్రామం మొత్తానికి హాట్ టాపిక్ గా మారింది. అభివృద్ధి హామీలతో ముందుకు సాగుతున్న యాదగిరి గురువారం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల వినతులు స్వీకరిస్తూ ప్రచార జోరును మరింత పెంచేశారు. గ్రామ సమస్యలు నా సమస్యలే, పరిష్కారం నా బాధ్యత అని స్పష్టం చేసిన యాదగిరి తాగునీటి సమస్య, వీధి లైట్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు ప్రకటించారు. ప్రజలు తనపై చూపుతున్న విశ్వాసమే తమకు శక్తి అని, ప్రేరణగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. లేడీస్ పర్స్ గుర్తుపై భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరుతుండగా యాదగిరి ప్రచారానికి ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు స్పందిస్తున్నారు. అక్కన్నపేటలో ఎన్నికల రంగం వేడి పుట్టించేలా యాదగిరి ప్రచారం ఇప్పుడు గ్రామంలో చర్చానీయాంశంగా మారింది. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అక్కన్నపేట గ్రామ ప్రజలు ఆదరించి ఈ యొక్క పర్సు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు నా యొక్క ముఖ్య విన్నపం. అదేవిధంగా ఏవైతే గ్రామంలో ఉన్న సమస్యలను కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ, ఇంకా వేరే ఏవైనా వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు కానీ, వీడియోలకు వితంతు పింఛన్లు కానీ, ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి ఈ యొక్క గ్రామ ప్రజలు అక్కన్నపేట గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్ ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, స్కూళ్ళలో విద్యార్థులకు మరుగుదొడ్ల వసతులు లేవు. అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ లేదు. క్రీడా సామాగ్రిని ఒక నెలలోపే ఇప్పిస్తానని ఈ యొక్క నా యొక్క మనవి. అదేవిధంగా స్టేషన్లో కూడా వాటర్ సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఈ యొక్క సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేస్తానని అక్కన్నపేట గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఒకసారి మన్నించి ఇంతకుముందు 2-3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారైనా నా యొక్క గ్రామ ప్రజలు నా మీద దయ ఉంచి నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశతో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.